అందరికీ నమస్తే అండి. ఇది కొంచెం సెన్సిటివ్ వ్యవహారం. ఈ సాయి కృష్ణకు సంబంధించిన కేసు అనమాట. గాదే సాయి కృష్ణ, విజయవాడ కృష్ణలంక గాదే సాయి కృష్ణ కేసు ఉంది కదా, దానికి సంబంధించిన వ్యవహారం. ఇందులో తెలుగుదేశం పార్టీ చేతగానితనం నాకు కనిపించింది చాలా స్పష్టంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి తెలివి, రాజకీయ తెలివి కనిపించింది దీనిలో. పాపం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత కోపడ్డారు, ఎందుకంత ఆవేశపడ్డారు, ఆయన మీదకి ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వీడియోలో చెప్తా. అయితే ఇందులో నేను ముందే చెప్తున్నాను, చట్టం వేరు, నైతికత వేరు, రాజకీయం వేరు. హెడ్డింగ్లో చూశారు కదా, చట్టం, నైతికత, రాజకీయం. సో నేను చట్టం మాట్లాడతాను, నైతికత మాట్లాడతాను, రాజకీయము మాట్లాడతాను. ఇదేంటి ఒకే సబ్జెక్ట్ మీద ఇన్ని రకాలుగా మాట్లాడేడు, వీడికి క్లారిటీ లేదా అని మీరు అనుకోవద్దు. చెప్తా ఎందుకు ఇలా మాట్లాడతానో చెప్తా. యాక్చువల్లీ గాదే సాయి కృష్ణ, అతన్ని పోలీసులు అత్యంత దారుణంగా పాశవికంగా హింసించి అతని మరణానికి కారణమైన మాట వాస్తవం. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. పోలీసులకు అలా చేసే హక్కు లేదు. 100% ఈ కేసులో పోలీసులు దోషులే. వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. పోలీసులది తప్పు ఉంది. అసలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వాళ్ళెవరు? ఇది పక్కన పెడదాం. అయితే సాయి కృష్ణ కూడా మామూలు వ్యక్తి ఏమీ కాదు. ఆ ప్రాంతంలో, విజయవాడ నగరంలో ఇటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట. నేను ఆ ప్రాంతానికి నిన్న వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది చెప్పినప్పుడు, అంటే నేను పూర్తి చెప్పకూడదు, ఆ యువకుడు చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబం బాధపడతారు కాబట్టి నేను పూర్తి స్థాయిలో బయట చెప్పలేను, కానీ నోటోరియస్ క్రిమినల్ అనేది మాత్రం వాస్తవం. చాలా దారుణమైన నేర స్వభావం ఉన్న వ్యక్తి అనేది అయితే వాస్తవం. 22 కేసులు ఉన్నమాట వాస్తవం. అందులో అతి తీవ్రమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నమాట వాస్తవం. అయితే ఎంత తీవ్రత, ఎంత నేరగాడైనా సరే, ఎంత తీవ్రమైన నేరం చేసినా సరే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు, ఇలా కొట్టి చంపకూడదు. కాబట్టి పోలీసులు తప్పు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ విషయాన్ని వైసీపీ రాజకీయంగా టేకప్ చేశారు. టేకప్ చేసి కాపు యువకుడిని పోలీసులు లాకప్లో ఇచ్చేశారని ఒక వారం 10 రోజుల నుంచి కూడా దీన్ని విపరీతంగా రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు మీడియా ముందు మాట్లాడారు, సాక్షిలో వరుసపెట్టి వార్తలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సామాజిక వర్గ నాయకులు విపరీతంగా దీని గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి. అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని కూటమి ప్రభుత్వం బలికొంది, సో ఆ సామాజిక వర్గం వీళ్ళకి ఇది అని చెప్పి కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, చట్ట ప్రకారం అలా హింసించి ఇచ్చేయడం తప్పే, పోలీసులు తప్పే. సో దాన్ని వైసీపీ రాజకీయంగా అందుకుంది. సో నేను ఇక్కడ టీడీపీది చేతగానితనం అని నేను ఎందుకు అన్నానంటే, ఈ సబ్జెక్టు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. దీన్ని ప్రభుత్వం ఎంక్వైరీ వేసి చట్ట ప్రకారం బాధ్యులైన పోలీసుల్ని శిక్షించి చేసుకుంటారు. చట్టం ఏదైతే అది, న్యాయస్థానం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి ప్రభుత్వం. సో సిస్టంలో ఉన్నవాళ్ళు, అంటే మంత్రులు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కానీ, ఆ సిస్టమ్ వితిన్ ద సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం మాట్లాడి న్యాయస్థానాన్ని గౌరవించి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో దాని ప్రకారం పోలీసులది తప్పు కాబట్టి తప్పు పట్టి చాలా చాకచక్యంగా మాట్లాడాలి. కానీ రాజకీయంగా చూసుకుంటే టీడీపీ దీన్ని రాజకీయంగా సరిగ్గా హ్యాండిల్ చేయలే. వాళ్ళ చేతగానితనం, వాళ్ళ అసమర్థత ఇక్కడే బయటకు వచ్చింది. ఎందుకంటే ఇతను ఒక క్రిమినల్ కదా, 22 కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు ఏమిటి అనేది ఎందుకని బయటపెట్టలా? సరే, ఇతను ఒక బాధితుడే, ఇతను ఒక బాధిత కుటుంబమే, కానీ వీళ్ళేమి క్రియేట్ చేసింది కాదు కదా, అదేమీ ఫేక్ కాదు కదా, అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదైన మాట వాస్తవమే కదా. సో అది బయట పెడితే ఇదిగో ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తి అని కూడా చెప్తే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ అంత డిఫెన్స్లోకి వెళ్ళాల్సి వచ్చేది కాదు. సో ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, డాక్టర్ సుధాకర్ గారు కేసు, లేదంటే ఈ అనంత సుబ్రహ్మణ్యం గారి డ్రైవర్ ఉన్నాడు, అదే ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా, సో వాళ్ళు దళిత కులస్తులు, వాళ్ళని వీళ్ళు కులం పేరుతో వాడుకున్నారు, మరి ఇప్పుడు వీళ్ళు కూడా చంపేశారు కదా, సో మేము ఇప్పుడు కులం లేవదీస్తే కులాన్ని రెచ్చగొడితే తప్పేంటి అంటారు. కానీ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఇతని మీద నేరాభియోగాలు ఉన్నాయి. ఇతను నేరస్తుడు అనడానికి కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, కొన్ని ఛార్జ్ షీట్లు కూడా పడ్డాయి.
సో అవి బయటకు వచ్చుంటే ప్రజలు కొంత కన్విన్స్ అయ్యేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలకు సంబంధించిన కొంతమంది ప్రజలు, కొంతమంది ఆలోచించే వాళ్ళు కన్విన్స్ అయ్యేవారు. అరే ఈ కుర్రాడి మీద ఇంత నేరస్తుడా, ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఇన్ని కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడా, అరే అని కొంత కన్విన్స్ అయ్యి దాని గురించి ఆలోచించి దానికి దీనికి బ్యాలెన్స్ అయ్యేది. చట్టం పని చట్టం చేసుకుంటుంది. పోలీసులు ఎలాగో తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తారు. ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటుంది. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో, ఆ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఉందో, ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆమెను వాదార్చి దీనికి బాధ్యుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అండ్ కోర్టుకు కూడా సరైన రిపోర్ట్ ఇస్తారు. అదంతా కూడా సిస్టమ్ ప్రకారం సిస్టమేటిక్గా జరుగుద్ది. బట్ రాజకీయంగా టీడీపీకి నష్టం జరగకుండా ఉండడానికి, జనసేనకు నష్టం జరగకుండా ఉండడానికి లోకల్ ఎమ్మెల్యే ఎందుకు ఇమీడియట్గా వెళ్ళలేదు, వెళ్ళి పరామర్శించలేదు, ఇమీడియట్గా చేయలేదు. ఇక రెండోది వంగవీటి రాధా గారికి ముందే చెప్పారు, రాజీ చేయమని అడిగారు, పోలీసులు పంపించారు అని కూడా అన్నారు. రాధా గారు అధికార పార్టీలో ఉన్నారుగా, ఆయన ఎందుకు ఈ బాధ్యత తీసుకొని ముందే ప్రభుత్వం తరపున ప్రభుత్వాన్ని అలర్ట్ చేయలేదు, పార్టీని అలర్ట్ చేయలేదు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ మనిషే అండ్ వంగవీటి రాధా గారు టీడీపీ పార్టీ మనిషే, ఇద్దరు అలర్ట్ చేయలే. సరే వీళ్ళిద్దరి సంగతి కాసేపు పక్కన పెడితే, అసలు సాయికృష్ణ స్వభావం ఏంటి, అతని మీద ఉన్న నేరాభియోగాలు ఏంటి, అతను ఎప్పుడెప్పుడు ఏమేమి నేరాలు చేశాడు, సో లోకల్లో అతని మీద ఉన్న టాక్ ఏంటి, అతను బాధిత కుటుంబాలు ఎన్నున్నాయి అనేది కూడా బయటకు వచ్చుంటే, బయట పెట్టి ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరిగేది. పోలీసులు తప్పే, సో పోలీసుల మీద చర్యలు తీసుకుంటారు. బట్ సాయికృష్ణ ఎటువంటి వ్యక్తి? అప్పుడు ఏమవుద్దండి, అంతిమంగా వైసీపీ వాళ్ళు సాయికృష్ణని నెత్తి మీద పెట్టుకోవడానికి భయపడతారు, డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. అరే ఇతను ఎటువంటి వాడు, సో మనం నెత్తిన పెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు భయపడతారు, వాళ్ళు వెనకడుగు వేస్తారు. అంటే ఇక్కడ అగ్రెసివ్, వైసీపీ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు, టీడీపీ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తి పదే లేవనెత్తి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆత్మరక్షణలో పడిపోయారు, ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సో దీనికి రివర్స్ కౌంటర్ ప్లాన్ ఏంటి? ఆ కుర్రాడి వ్యక్తిత్వం ఏంటి, ఆ కుర్రాడి స్వభావం ఏంటి, ఆ కుర్రాడు ఏం చేశాడు గతంలో, ఎలాగ చెప్తున్నారు, అఫీషియల్గానే చెప్తున్నారు అతను నేరస్తుడు, అతని మీద 22 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు అవి బయటపెట్టండి, ఎఫ్ఐఆర్లు బయటపెట్టండి, ఛార్జ్షీట్లు బయటపెట్టండి, అతను ఏమేం చేశాడు మొత్తం బయటపెట్టండి. దానివలన సామాన్యుల్లో, ప్రజల్లో ఒక చర్చ జరిగి, ఓహో అతను ఇలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, సో చట్టం దాని పని చేసుకుపోద్ది, న్యాయస్థానాలు దాని పని చేసుకుపోతాయి, కాబట్టి మనం ఈ విషయంలో పెద్దగా పట్టించుకోక్కర్లేదు అని సామాన్యులు సైలెంట్గా ఉంటారు. అప్పుడు వైసీపీకి ఈ రాజకీయం చేయలేరు కూడా. వాళ్ళు అప్పుడు ఆత్మరక్షణలో పడతారు. అరే మరి ఇటువంటి స్వభావం ఉన్నవాడికి మనం ఎందుకు అండగా ఉండాలి, మనం ఎందుకు రాజకీయం చేయాలని. పైగా కులస్తులు కూడా ఓన్ చేసుకోరు. వాళ్ళు కాపు యువకుడు అని పదే అంటున్నారు కదా, ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఓన్ చేసుకోరు. ఇంకా అరే ఇతని మీద ఇన్ని ఉన్నాయి కేసులు, ఇతనికి ఇంత స్వభావమైనప్పుడు మనం ఎందుకు ఓన్ చేసుకోవాలని కమ్యూనిటీ వాళ్ళు దాని జోలికి వెళ్ళరన్నమాట. సో ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. సో దీన్ని డీల్ చేయడంలో టీడీపీ సోషల్ మీడియా ఫెయిల్ అయింది, ఒక వ్యూహం లేకుండా వ్యవహరించింది. సిస్టంలో ఉన్న వాళ్ళు చట్టం ప్రకారం వెళ్ళాలి, సిస్టానికి సంబంధం లేని వాళ్ళు అంటే ఆ పార్టీ సోషల్ మీడియా చూసేవాళ్ళు వాళ్ళందరూ నైతికతను అంటే రాజకీయము చేయాలి. చట్టం వేరు, నైతికత వేరు, రాజకీయం వేరు. చట్ట ప్రకారం వెళ్ళాల్సింది సిస్టంలో ఉన్నవాళ్ళు, సిస్టంకి సంబంధం లేకుండా పార్టీకి సంబంధించి సోషల్ మీడియా చూసేవాళ్ళు రాజకీయం చేయాలి, నైతికత అదేంటి ఆ కుర్రాడి స్వభావం బయటపెట్టి ఇచ్చేయాల్సింది. అప్పుడు బ్యాలెన్స్ అయ్యేది. ఇలా బ్యాలెన్స్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ బుర్ర టీడీపీ బహుశా ఈ విషయంలో మాత్రం వాళ్ళ బుర్రలు పనిచేయలేదేమో. ఈ విషయమే కదా, చాలా విషయాల్లో బుర్రలు పనిచేయలేదులే. థ్యాంక్ యూ.